నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనం ప్రస్తుతం బీఆర్ఎస్ భవన్ దగ్గర ఉన్నాము. లైసెన్స్డ్ సర్వేయర్లు అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశ్రయించారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం వాళ్ళ సమస్యలు ఏందనేది. అన్న నమస్తే. నమస్తే అన్న. ఎందుకు మీరు బీఆర్ఎస్ పార్టీ తలుపు తట్టడం జరిగింది? ప్రధానంగా మా సమస్యలు ఏంటంటే అన్న, ఈ రాష్ట్రంలో భూభారతి అనే చట్టం తీసుకొచ్చారు. ఈ భూభారతి చట్టం ద్వారా రాష్ట్రంలో ఉన్న అన్ని భూములకు సరియైన సరిహద్దులు, వాళ్ళ యొక్క హక్కులను వాళ్ళకు ప్రొవైడ్ చేద్దామనే మంచి ఆలోచనతో భూభారతిని తీసుకొచ్చారు. భూభారతిని ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే ఉన్న 300 మంది గవర్నమెంట్ సర్వేయర్లు సరిపోరు. కాబట్టి లైసెన్స్డ్ సర్వేయర్స్ అనేవాళ్ళు కావాలనే ఉద్దేశంతో 10,000 మందికి అప్లికేషన్స్ పెడితే దాంట్లో 6,500 మంది ఎగ్జామ్స్ రాసి వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. ఆ ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత ఎగ్జామ్స్ రాసి 60% మార్కులు వస్తేనే పాస్ అవుతారు, వాళ్ళకే లైసెన్స్ ఇవ్వబడుతుందని అంటే ఆ ప్రమాణాల్లో కూడా చేశాం. దీంట్లో ఏ రిజర్వేషన్స్ లేవు, ఏ రికమెండేషన్ లేకుండా పాస్ అయిన వాళ్ళని తీసుకున్నారు. దాని తర్వాత అప్రెంటిస్షిప్ చేపించారు. మండలాల్లోకి వెళ్ళి క్షేత్రస్థాయిలో ఏ రకంగా పనిచేయాలనేది నేర్పించారు. అన్నీ నేర్చుకున్న తర్వాత శిల్పకళా వేదికలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు నియామక పత్రాలని చెప్పి మా చేతిలో లైసెన్స్ పెట్టడం జరిగింది. అయితే ఈ లైసెన్స్ ఇచ్చిన తర్వాత నుంచి మేము ప్రభుత్వం ఎప్పుడు పిలుస్తుంది, ఎప్పుడు పని చేద్దామని ఎదురు చూస్తున్నాం. అయితే గవర్నమెంటే మాకు పిలిచి ఈ రెవెన్యూ భూభారతి వ్యవస్థలో మిమ్మల్ని పార్ట్గా చేస్తున్నాము, దీంట్లోనే భాగంగా పరిగణిస్తున్నాం అనేసరికి పాత ప్రైవేట్ జాబులు వదిలేసి కానీ ఏదైనా అన్ని చేస్తున్న పనులన్నీ వదిలేసి గవర్నమెంట్ ద్వారా చేస్తే మనకు కూడా ఒక గౌరవం ఉంటుంది అనే ఉద్దేశంతో దీంట్లోకి వచ్చి రావడం జరిగింది. ఈ వ్యవస్థ స్టార్ట్ అయ్యి మేము ఈ వ్యవస్థలోకి వచ్చి 1 సంవత్సరం కాలం గడిచింది. లైసెన్స్ ఇచ్చే 8 నెలలు అయింది. ఇప్పటిదాకా పని కల్పించలేదు. మాకు జీవన ఉపాధి కల్పిస్తామన్నారు. ఆ ఉపాధి అనేదే లేదు. ఇన్ని నెలలు ఈ వ్యవస్థను నమ్ముకొని మేము దీంట్లోకి వచ్చినాక మా కుటుంబాలని 8 నెలలుగా ₹1 లేకుండా ఏ రకంగా మేము పోషించాలి? పని కల్పిస్తే మేము పోషించగలుగుతాం. ఈ గవర్నమెంట్ యొక్క ప్రతిష్టని మేము పెంచడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల యొక్క వాళ్ళ యొక్క హక్కులను కాపాడడానికి, వాళ్ళ భూముల యొక్క సర్వే నంబర్లను, వాళ్ళ యొక్క భూముల యొక్క సరిహద్దులను కాపాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు మేము చేస్తున్న డిమాండ్ ఏంటి అంటే, మేము ఇంతకాలంగా మిమ్మల్ని నమ్మి వచ్చా, మీకు నియామక పత్రాలు ఇచ్చామని అన్నారు. 30,000 శాలరీ మాకు ఇస్తే కనీసం మేము హైలీ స్కిల్డ్ లేబర్స్ కింద మొన్న ప్రకటించిన దాంట్లో ఉన్నాం. మేము అందరము 10th క్లాస్ ఇంటర్ చదివిన వాళ్ళం కాదు, అందరం గ్రాడ్యుయేట్స్, హైలీ స్కిల్డ్ లేబర్స్ కింద వస్తాం. మేము మీరు ఇచ్చిన ట్రైనింగ్ అన్నీ కంప్లీట్ చేశాము, మీరు ఇచ్చిన అన్ని ప్రమాణాల్లో మేము పూర్తి చేసి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి 30,000 మాకు శాలరీ ఇచ్చి మాతో రెవెన్యూ వ్యవస్థలో ఏ పనైనా చేయించుకోమని చెప్తున్నాము. ఇప్పుడు దాదాపు మీరే అంటున్నారు 10 నెలలు సంవత్సరం అవ్వడానికి వస్తుంది, ఇప్పటి వరకు కూడా మాకు పని కల్పించలేదు, ఉపాధి కూడా కోల్పోయినాము, వేరే జాబులు చేసే వాళ్ళం అది కూడా వదిలేసుకొని వచ్చినామని చెప్పేసి చెప్తున్నారు. మరి 10 నెలలు 12 నెలల కాలంలో మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడైనా పట్టించుకుంటారా అనే ఆశ మీకుందా? ఆశ అని కాదండి. ఇప్పుడు మేము ఇంతకాలంగా ఇది జరుగుతుందని చెప్పేసి ఒక 4-5 నెలల నుంచి కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, రెవెన్యూ ల్యాండ్ ఏడీ ఆఫీసుల చుట్టూ, సర్వేయర్ల చుట్టూ, తహసీల్దార్ల చుట్టూ ప్రతి మండలంలో రాష్ట్ర వ్యాప్తంగా 6,500 మంది అన్ని మండలాల్లో, అన్ని జిల్లా కేంద్రాల్లో, కలెక్టర్ ఆఫీసులలో చెప్తూనే ఉన్నాం. మా బాధలు ఇవి, పట్టించుకోండి, మమ్మల్ని తెచ్చారు, వాడుకోండి, మాకు జీవన వృత్తి కల్పించండి, మా కుటుంబాలకు మేము అండగా నిలబడగలుగుతాం అనే ఉద్దేశం చెప్తున్నాం, వాళ్ళ దృష్టికి తీసుకెళ్తున్నాము. మరి ప్రభుత్వం దాకా వీళ్ళు చేరవేస్తున్నారా లేదా అనేది మాకు ఇప్పటిదాకా ఒక క్లారిటీనే రావట్లేదు. గౌరవ మంత్రి గారిని కలవడానికి ట్రై చేశాం. మాది ఖమ్మం జిల్లా వాళ్ళంగా మేము ఒక 5-6 సార్లు మంత్రి గారిని డైరెక్ట్గా అప్రోచ్ అవ్వడానికి ట్రై చేశాం. ఒక్కసారి మాత్రమే సానుకూలంగా స్పందించారు. మిగతా సమయాల్లో మమ్మల్ని కనీసం లెక్క చేయట్లేదు. తర్వాత హైదరాబాద్ కూడా వచ్చాం. ప్రజాభవన్లో కూడా గౌరవ చిన్నారెడ్డి గారి ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చూసాము. అయినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే మరి అక్కడ దాకా సీఎం గారి దాకా చేరవేస్తున్నారా లేదా అనేది కూడా మాకు క్లారిటీ లేకుండా అయిపోయింది. అరే మేము ఇంత బాధపడుతున్నాం, 6,500 మంది కుటుంబాలు రోడ్ల మీద పడి ఉన్నారు. ఇప్పుడు ఇది అంత బర్నింగ్ టాపిక్. సర్వే చేయాల్సిన పనులన్నీ ఎక్కడికక్కడ అట్లనే ఆగిపోయినాయి. లెక్కల్లోనేమో అన్నీ సవ్యంగా జరుగుతున్నాయి, సర్వే పనులన్నీ వేగంగా జరుగుతున్నాయని చెప్తున్నాయి. చేయవలసిన వాళ్ళం మేమే ఇంట్లో కూర్చొని రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నాము, మాకు కనిపించండి అయ్యా అని. మరి ఇంకా ఎక్కడ జరుగుతుంది సర్వే? 22A అనేది ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న బర్నింగ్ టాపిక్. ఇది ఏ విధంగా అంటే ప్రైవేట్ ల్యాండ్ ఏంది, ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఏంది, ఏది గవర్నమెంట్ ల్యాండు, ఏది
పూరంబోకు ల్యాండ్, ఏది ప్రైవేట్ ఒక వ్యక్తి యొక్క సొంత ప్రాపర్టీ అనేది నిర్ధారించాలంటే ఈ 22A చేయాలి. ఆ సర్వే చేయాలి అంటే ఒక సంబంధిత లైసెన్స్ సర్వేయరు మాత్రమే చేయగలుగుతారు. మరి 22A మేము సర్వే చేసి 90 లక్షల ఎకరాలను పూర్తి చేసినామని చెప్తున్నారు. ఇది ఏ రకంగా చేశారు? చేయవలసిన వాళ్ళం మేము ఇంట్లో కూర్చున్నాము. మీరు జీపీఓల ద్వారా తీసుకుంటే జీపీఓలకు సర్వేయర్లకు పేపర్ వర్క్లో సహాయపడడానికి మాత్రమే వాళ్ళకి అంతవరకు మాత్రమే పరిజ్ఞానం ఉంది. వాళ్ళకి ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ లేదు, సర్వే ట్రైనింగ్ అనేది వాళ్ళకు లేదు, వాళ్ళు చేయలేరు. లేదు, ప్రైవేట్ ఏజెన్సీలతో చేపిస్తున్నారు. వాళ్ళ అర్హతలు ఏంటి? వాళ్ళు ఏ రకంగా చేయగలుగుతారు? మీరు ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు చేయలేని పని సర్వే ఏజెన్సీ, ప్రైవేట్ ఏజెన్సీ ఏ రకంగా చేస్తుంది? ఏ నామ్స్ ప్రకారం చేస్తుంది? ఇప్పుడు తప్పులు జరిగాయి, తప్పుగా జరిగిందని చెప్పేసి స్వయంగా రెవెన్యూ మంత్రి గారే 22A ద్వారా కొంతమందిది తప్పుగా మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము, అది మేము సరిదిద్దుతాము, అధికారుల ద్వారా జరిగింది అంటున్నారు. ఇది ఇలా జరగకుండా ఉండాలి అంటే మేము కదా చేయాలి. మమ్మల్ని ఎందుకు చేపిస్తలేరు? మీరు మమ్మల్ని వాడుకోండి, మాతో పని చేపించుకోమని చెప్తున్నాం. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఇష్యూ మీద? కాంగ్రెస్ గవర్నమెంట్ కి కానీ, రేవంత్ రెడ్డికి కానీ, సంబంధిత మంత్రికి కానీ మా ఛానల్ ముఖంగా చెప్పాలంటే ఏం చెప్పదలుచుకున్నారు? మిమ్మల్ని నమ్మి ఈ వ్యవస్థలోకి వచ్చాము, నిజాం కాలంలో జరిగింది మళ్ళీ మీ ద్వారా చేపిస్తున్నామని చెప్తే మిమ్మల్ని నమ్మి పాత జాబులన్నీ వదిలేసి దీంట్లోకి వచ్చాము, గవర్నమెంట్లో భాగమవుతామని వచ్చాము. కాబట్టి ఇప్పుడు మమ్మల్ని వదిలేశారు. ఆ వదిలేయకుండా మీ తెచ్చింది మీరే, మమ్మల్ని ఇప్పుడు ఆదుకోవాల్సింది మీరే. 30,000 శాలరీ ఇవ్వండి, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి. ఇన్నాళ్ళు గౌరవవేతనం కోసం బాధపడ్డాము, గోస చేశాము. ఇప్పుడు గౌరవవేతనం కాదండి, మీరు తెచ్చి నియామక పత్రాలు ఇచ్చారు కదా, నియామక పత్రాలు ఇచ్చిన దాని ప్రకారమే మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, మాకు 30,000 శాలరీ ఇవ్వండి. రెవెన్యూ వ్యవస్థలో ఏ పనైనా వాడుకోండి, ఏ పనైనా చేయడానికి సిద్ధం. ప్రభుత్వం రెవెన్యూ పెంచడానికి సిద్ధం, ప్రభుత్వం యొక్క ఆశయాలు నెరవేర్చడానికి సిద్ధం, ప్రభుత్వాన్ని ప్రజలకు దగ్గర చేయడానికి కూడా మేము సిద్ధమని చెప్తున్నాం.